పేతురు వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము. యేసుక్రీస్తు సేవకుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు నీతి ద్వారా మా విశ్వాసము వంటి అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడిన వారికి వ్రాయునది. దేవుని గూర్చినది, మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చినది అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాక. దేవుని పిలుపు, ఎన్నిక, ఆయన దివ్యశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసిగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది వసగబడెను. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తమములను అగు వాగ్దానములను వనర్చెను. ఆయన వాగ్దానము వనర్చిన వానిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగిడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవ స్వభావములో భాగస్వాములు అగుదురు. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి వనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడొనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్పుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడొనర్పుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. మీకు అవసరమగు గుణములు ఇవియే. ఇవి మీ యందు పరిపూర్ణముగా ఉన్నచో మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమున ఇవి మిమ్ము చైతన్యవంతులుగాను ఫలవంతులుగాను చేయును. ఇవి లేనివాడు సంకుచితమైన దృష్టి గలవాడు, కనుకనే అతడు చూడలేడు. అంతేకాక తన పాత పాపములు ప్రక్షాళనమైనవని కూడా అతడు మరచిపోతాడు. కనుక సోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు సక్రియలను చేయ మరింత గట్టిగా ప్రయత్నింపుడు. అట్లు వనర్చినచో మీరు ఎన్నటికి భ్రష్టులు కాకుండా ఉండగలరు. ఇట్లు మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తు శాశ్వత రాజ్యమును ప్రవేశించుటకు అవసరమగునవి అన్నియు సంపూర్ణముగా మీకు అనుగ్రహింపబడును. ఈ కారణముననే ఈ విషయములను గూర్చి మీకు ఎప్పుడునూ గుర్తు చేయుచుందును. అవి మీకు తెలిసినవే అనియు మీరు స్వీకరించిన సత్యమున మీరు స్థిరత్వం కలవారనియు నేను ఎరుగుకపోలేదు. కాని నేను జీవించి ఉన్నంత కాలము ఈ విషయములను గూర్చి మీకు జ్ఞాపకము చేయుచుండటియే సమంజసమని నా తలంపు. ఏలయనా నేను ఈ భౌతిక శరీరమును త్వరలో త్యజింపనున్నాను. ఈ విషయమున మన ప్రభువు యేసుక్రీస్తు నాకు స్పష్టముగా చెప్పియే ఉన్నాడు. కనుక నా మరణానంతరమున కూడా ఎల్లకాలము మీకు ఈ విషయములు గుర్తుండునట్లు వనర్చుటకు ప్రయత్నింతును. క్రీస్తు వైభవమునకు ప్రత్యక్ష సాక్షులు. మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయనా ఉషఃకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు. తనంతట తానుగా ఏ ఒక్కడును లేఖనమునందలి ప్రవచనమును వివరింపలేడు. ఏలయనా ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనింపలేదు. కాని ప్రవక్తలు
పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి. 2వ అధ్యాయం. కపట బోధకులు. గతమున ప్రజలలో అసత్య ప్రవక్తలు గోచరించిరి. అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములను అసత్యములను అగు సిద్ధాంతములను ప్రవేశపెట్టెదరు. తమ్ము రక్షించిన యజమానుడినే వారు నిరాకరింతురు. కనుకనే త్వరలో ఆత్మ వినాశనమును కొని తెచ్చుకొందురు. అయినను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములను అనుసరింతురు. వారు వనర్చు కృత్యముల వలన ప్రజలు సత్య మార్గమును దూషింతురు. పేరాస వలన ఈ అసత్య ప్రచారకులు మీకు కట్టుకథలను చెప్పుచు వాని ద్వారా లాభమును ఆర్జింతురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు రాకపోదు. వారి వినాశకర్త మెలకువగానే ఉన్నాడు. ఏలైనా పాపులైన దేవదూతలని దేవుడు వదలలేదు. వారు పాపము చేసినప్పుడు ఆయన వారిని పాతాళమునందలి చీకటి బిలములోనికి త్రోసి తీర్పు రోజు వరకు కావలియందుంచెను. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక దుష్టాత్ముల లోకమును జలప్రళయమున ముంచివేసెను. రక్షింపబడిన వారు నీతి ప్రబోధకుడగు నోవా మరి 7 మాత్రమే. సోదోమ గొమొర్రా నగరములను దేవుడు శపించెను. వానిని భస్మమునర్చి దుష్టులకు ఏమి సంభవింపనున్నదో చూపుటకు ఉదాహరణము నొసగెను. దుర్మార్గుల అవినీతికరమగు ప్రవర్తనల గూర్చి వ్యధనుందిన సత్పురుషుడగు లోతును ఆయన కాపాడెను. ఏలైనా ఆ సత్పురుషుడు ప్రతినిత్యము వారి మధ్య జీవించెను కదా. అతడు వినినవి కనినవి అగువారి దుశ్చేష్టలు అతని ఉత్తమ హృదయమును పీడించినవి. కనుకని బాధల నుండి భక్తులను ఎట్లు విడిపింపవలయునో దేవునకు ఎరుకయే. అట్లే తీర్పు అగు దినమునకై దుష్టులను ఎట్లు శిక్షలో ఉంచవలసినదియు దేవునకు తెలియను. అందును విశేషించి రోత పుట్టించు శారీరక వ్యామోహములనే అనుసరించుచు దేవుని అధికారమునే తృణీకరించు వారిని ఎట్లు శిక్షింపవలనో ఆయనకు తెలిసినదే. ఈ అసత్య బోధకులు సాహసశీలురు, గర్వితులు. అంతేకాక దివ్య జీవులకు ఎట్టి గౌరవమును చూపక వారిని అవమానింతురు. దేవదూతలు అసత్య బోధకుల కంటే మహాబలవంతులును ధీశాలురును గదా. కాని ఆ దేవదూతలు కూడా దేవుని సమక్షమున వారిని అవమానకరమగు పలుకులతో నిందింపరు. వేటాడి చంపబడుటకై జనించిన అడవి జంతువుల వలె వారు ప్రకృతి సిద్ధమగు పశుబుద్ధితో ప్రవర్తింతురు. తాము గ్రహింపలేని వానిని వారు అవమానింతురు. ఆ అడవి జంతువుల వలనే వారును చంపబడుదురు. ఇతరులకు కలిగించిన బాధలకు ప్రతిఫలముగా వారు బాధింపబడుదురు. తమ శారీరక తృష్ణలకు తృప్తి కలిగించి ఎట్టి పనినైనను పట్టపగలే వారు వనర్తురు. అది వారికి ఒక ఆనందము. వారు సదా నికృష్ట మార్గముననే ఆనందించుచుందురు. కనుక మీ విందులలో వారు పాల్గొనుట అవమానకరము, మీకు తలవంపు. వారు స్త్రీల వంక ఎప్పుడూ కామేచ్ఛతో చూచుదురు. వారి పాప తృష్ణ తీరునది కాదు. బలహీనులను వారు కపటోపాయములతో చిక్కుంచుకొందురు. వారి హృదయములు అత్యాశకు అలవాటు పడినవి. వారు దైవ శాపగ్రస్తులు. వారు రుజు మార్గమును విడిచి త్రోవ తప్పినవారు. బెయోరు కుమారుడు బలాము మార్గముని వారు అనుసరించినారు. ఆ బలాము దుష్కార్య సముపార్జితమగు ధనమునే మోహించెను. అందుచేతనే తన అతిక్రమణకు అతడు దండింపబడెను. ఏలైనా ఒక నోరులేని గాడిద మానవ వాణితో మాట్లాడి ఆ ప్రవక్త పిచ్చి చేష్టలను మాన్పెను. వారు ఎండిపోయిన ఊటల వంటి వారు, తుఫాను తీవ్రతకు కొట్టికొనిపోయిన మేఘములను పోలినవారు. గాఢాంధకారమున దేవుడు వారికి ఒక స్థలమును ఏర్పరచెను. వారి ప్రకటనలు డాంబికములు.
దోషుల మధ్య నుండి ఎట్లో కొలదిగా తప్పుకొన ప్రయత్నించుచున్న వారిని చేజిక్కించుకొనుటకు అవినీతికరములగు శారీరక తృష్ణలను వారు ఎరచూపుదురు. ఏలయన మానవుడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును కదా. మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము వలన ప్రచండమగు లౌకిక శక్తుల నుండి కొందరు తప్పించుకొనిరనుకొనుడు. కాని ఆ శక్తులచే మరల చిక్కి పరాజితులైనచో వారు ముందున్న దానికంటే చివరకు మరింత దురవస్థకు లోనొగుదురు. వారు సన్మార్గమును గ్రహించి వారికి అనుగ్రహింపబడిన పవిత్రాత్మను స్వీకరించిన పిదప విముఖులైనట్లే గదా. దానికంటే వారు సన్మార్గమును ఎరుగకయే ఉన్నచో వారి స్థితి కొంత బాగుండెడిది. తాను కక్కిన కూటికి కుక్క ఆశించును. స్నానము చేయించినంత మాత్రమున పంది బురదగుంటలో పొర్లాడక మానునా అను ఈ లోకోక్తులు సత్యములే అని వారి వృత్తాంతము నిరూపించుచున్నది. 3వ అధ్యాయం ప్రభువు రాకడను గూర్చిన వాగ్దానం. ప్రియమిత్రులారా, ఇది నా 2వ జాబు. 2 జాబులలోనూ ఈ విషయములను గుర్తుచేయుట ద్వారా మీ మనస్సులలో సద్భావములను రేకెత్తించుటకు ప్రయత్నించితిని. గతమున పవిత్రులగు ప్రవక్తలచే ప్రబోధింపబడిన పలుకులను మీరు జ్ఞాపకము ఉంచుకొనవలెనని నా అభిమతము. మీరు మీ అపోస్తులుల ద్వారా పొందిన ప్రభువును రక్షకుడును అగు వాని ఆజ్ఞను మరువరాదు. తుది సమయమున అపహాసకులు కొందరు ఉదయింతురను విషయమును మీరు ముఖ్యముగా తెలిసికొనవలయును. వారు మిమ్ము హేళన చేయుచు తమ వ్యామోహములను అనుసరించుదురు. ఆయన వచ్చెదనని వాగ్దానమునర్చినాడు కదా, మరి ఎచట ఉన్నాడు? మన తండ్రులు అప్పుడే గతించినారు, కాని మార్పేమియనూ లేదే. సమస్తమును యథాతథముగానే ఉన్నదే. సృష్టి ఆది నుండి ఎట్లున్నదో ప్రపంచము అట్లే ఉన్నది కదా అని వారు పలుకుదురు. అనాది కాలమున దేవుడు పలికెను కనుకని దివి భువి సృజింపబడినవి అను ఈ విషయమును వారు బుద్ధిపూర్వకముగానే ప్రస్తావింపరు. జలము ద్వారా జలము నుండి భువి సృజింపబడినది. ఆ జలము వలననే జల ప్రళయము చేతని అప్పటి లోకము నశింపజేయబడెను. దేవుని వాక్కు చేతనే ఇప్పటి దివియు భువియు అగ్నిలో దగ్ధమగుటకుగాను ఉంచబడినవి. దుష్టులు తీర్పునకు గురి ఒనర్పుబడి నశింపచేయబడు నాటికై అవి భద్రము చేయబడినవి. కాని ప్రియమిత్రులారా, ఈ ఒక్క విషయమును మరువకుడు. దేవుని దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక రోజుగను ఉన్నవి. కొందరు భావించినట్లు ప్రభువు తన వాగ్దానమును నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలయన ఎవరునూ నాశము కావాలనని ఆయన కోరడు, కాని అందరునూ పాపము నుండి విముఖులు కావాలననియే ఆయన వాంఛ. కాని ప్రభువు దినము దొంగవలె వచ్చును. ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును, గ్రహతారకాదులు దగ్ధమై నశించును. భువి సర్వవస్తు సంచయముతో పాటు అదృశ్యమగును. సమస్తము ఇట్లు నశించుచున్నచో మీరు ఎట్టివారై ఉండవలయును? మీ జీవితములు దేవునికి సంపూర్ణముగా అంకితములై ఉండవలయును. దేవుడు వచ్చు దినమునకై వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి వనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కాని నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమొనర్చెను కనుక మనము వానికై వేచి ఉందము. కావున మిత్రులారా, ఆ దినమునకై వేచియుండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగను నిర్దోషులుగను ఉండుటకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ప్రభువు సహనమును మీ రక్షణమునకై ఆయన మీకు ఒసగిన అవకాశముగా భావింపుడు.
మన సోదరుడగు పౌలు కూడా దేవుడొసగిన జ్ఞానముచే మీకు అట్లే వ్రాసి ఉండెను కదా. ఈ విషయమును గూర్చి జాబు వ్రాయునప్పుడెల్లా అతడు వీనిని గూర్చి చెప్పుచుండెను. అతని ఉత్తరములలో కొన్ని గ్రహించుటకు కష్టతరమైన విషయములు ఉండును. వానికి జ్ఞానహీనులు, చంచల మనస్కులు విపరీతార్థములు కల్పింతురు. పరిశుద్ధ గ్రంథమున ఇతర సందర్భములలో కూడా ఇట్లే అపార్థములు సృష్టింతురు. వారు ఇట్లు ఆత్మ విలాసమును తెచ్చుకొందురు. కాని మిత్రులారా, మీకు ఈ విషయం పూర్వమే తెలియను కనుక జాగ్రత్తపడుడు. చెట్ట విరోధుల దోషముల వలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలనను ఆయన అనుగ్రహము వలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమోపేతుడు అగునుగాక. ఆమెన్. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ, 4వ అధ్యాయము. దేవుని సంతోషపెట్టు జీవితము. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకుంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున ప్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలయనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. మీరు పవిత్రులై ఉండవలనని, భోగవాంఛలకు దూరస్థులై ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించియున్నాడు. మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగా, గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలెను. దేవుని ఎరుగని అన్యజనుల వలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో మెలగరాదు. కనుక ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హాని చెయ్యరాదు, అతని హక్కులకు భంగము చెయ్యదగదు. ఏలయనా అట్టి వారిని ప్రభువే శిక్షించునని మీకు పూర్వమే చెప్పి హెచ్చరించియుంటిమి. అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు, పవిత్ర జీవమును గడుపుమనియే ఆయన పిలుపు. కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు, తన పవిత్రాత్మను మీ కొసగు దేవుని తిరస్కరించుచున్నాడు. తోడి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలయనా మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. మాసిడోనియా అంతటను ఉన్న సోదరులందరినీ మీరు నిజముగా ప్రేమించుచున్నారు. సోదరులారా, అయినను మీరు ఇంకనూ ఎక్కువగా ప్రేమను చూపవలెనని హెచ్చరించుచున్నాము. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకును, పరుల జోలికి పోక మీ స్వవిషయములను చూచుకొనుటకును, జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకును ఆశింపవలెను. ఈ విధముగా అవిశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పని ఉండదు. ప్రభువు రాకడ. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. ఏలయనా మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువు వచ్చడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారికంటే ముందు పోము. ఆజ్ఞాస్వరమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకాధ్వనియును అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు
ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలసికొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. 5వ అధ్యాయము. ప్రభువు రాకడకు సంసిద్ధత. సోదరులారా, ఈ విషయములు సంభవించు కాలములను గూర్చిగాని నిర్ణీత సమయములను గూర్చిగాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలయనా ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను గదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీయగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు. కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులునై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను. నిద్రించువారు రాత్రివేళ నిద్రింతురు. మత్తుగా నుండువారు రాత్రివేళ మత్తుగా నుందురు. కానీ మనము పగటి వారము కనుక అప్రమత్తులమై ఉండవలెను. విశ్వాసమును ప్రేమను కవచముగను రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగాను మనము ధరింపవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించియున్నను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరినొకరు తోడ్పడుడు. తుది ఉత్తర్వులు, శుభాకాంక్షలు. మీకు మార్గదర్శకులుగాను బోధకులుగాను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడి మీతో పని చేయు వారికి తగినంత గౌరవమును ఇయ్యవలసినదిగా సోదరులారా మిమ్ము మేము బ్రతిమాలుకొనుచున్నాము. వారు చేయు పని కొరకై వారిని అధికముగా ప్రేమతో గౌరవింపుడు. మీలో మీరు సమాధానముగా ఉండుడు. సోదరులారా, సోమరిపోతులను హెచ్చరింపుడు. పిరికి వారిని ప్రోత్సాహింపుడు. బలహీనులకు తోడ్పడుడు. అందరి తోడను ఓర్పు వహింపుడు అని మిమ్ము అర్థించుచున్నాము. ఎవ్వడునూ అపకారమునకు అపకారము చెయ్యకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళలా ఒకరికి ఒకరు ఉపకారము చేసుకొనుటయు అందరికిని తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. సర్వదా సంతోషముగా ఉండుడు. సదా ప్రార్థింపుడు. అన్ని వేళలయందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు. ప్రవచనమును తృణీకరింపకుడు. సమస్తమును పరీక్షింపుడు. మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు. అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునొచ్చునుగాక. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలయనా ఆయన విశ్వసనీయుడు. సోదరులారా, మా కొరకు కూడా ప్రార్థింపుడు. సోదరులకు అందరకు పవిత్రమైన ముద్దుతో శుభాకాంక్షలను అందింపుడు. ప్రభువు యొక్క అధికారముతో ఈ లేఖను సోదరులకందరకును చదివి వినిపింపవలసినదిగా మిమ్ము అర్థించుచున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండునుగాక.
సామెతల గ్రంథము 30వ అధ్యాయము. తండ్రిని ఎగతాళి చేయువాడు లేదా ముసలి తల్లిని అనాదరము చేయువాడు ఎవడో వాని శవమును రాబందులు పొడుచుకొని తినును. వాని కళ్ళను అడవి కాకులు పీకివేయును. నాకు ఆశ్చర్యకరమైనవి 3, అర్థము కాని సంగతులు 4 కలవు. అవి గరుడ పక్షి ఆకాశమున ఎగురు తీరు, పాము రాతిపై ప్రాకు తీరు, ఓడ నడి కడలిలో నడుచు తీరు, పురుషుడు యువతిని వలచు తీరు.